తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. గత 6 నెలలుగా కమలం పార్టీ కొత్త సారథి ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేపు అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 30న నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చే నెల 1న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అధ్యక్షుడి రేసులో ఈటెల, బండి సంజయ్, అరవింద్, రఘునందన్, డీకే అరుణ, రామచంద్రరావు, పాయల్ శంకర్ ఉన్నారు. ఈసారి రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేత ఉండే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. రాజేంద్ర, ఏదైతే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తాడు, కొత్త రాష్ట్రానికి రథసారథి వస్తాడని గత కొన్ని రోజులుగా అయితే బీజేపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొత్త అధ్యక్షుడు ఎవరు ఉంటారు, ఇటు బండి సంజయ్ ఉంటాడా, ఈటెల రాజేందర్ ఉంటారా, మరి ఎవరు ఉంటారనే దానిపైన కార్యకర్తల్లోనూ అదేవిధంగా నాయకుల్లోనూ ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికైతే దాదాపుగా దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్న బీజేపీకి ఇప్పటికే 15 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. అదేవిధంగా నిన్ననే మన 3 రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. త్వరలోనే రేపు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. అదే కోవలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొత్త అధ్యక్షుడు నియామకం కోసం రేపు నోటిఫికేషన్ ఇచ్చి 30వ తేదీన నామినేషన్ స్వీకరించున్నారు. 1వ తేదీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది ప్రకటించనున్నారు. అయితే ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఈసారి దాదాపుగా బీసీ నేతనే ఇవ్వాలనేది గతం నుంచి ఇప్పుడు వరకు కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. కాబట్టి బీసీ నాయకుడే దాదాపుగా ఉంటారనే అభిప్రాయం కూడా ఉంటుంది. బీసీలలో చూసుకున్నట్టయితే బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, అదేవిధంగా పాయల్ శంకరు, రాజసింగ్ వీళ్ళంతా ఉన్నారు. అదేవిధంగా లక్ష్మణ్ పేరు కూడా ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో లక్ష్మణ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా జాతీయ ఎన్నికల రిటర్న్ అధికారి కూడా పనిచేస్తున్నారు. కాబట్టి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ గారికి మరోసారి ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే మనకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం లక్ష్మణ్కి కేంద్ర అధిష్టానం పెద్దలు ఇప్పటికే ఫోన్ చేసి అడిగినట్టు సమాచారం. అయితే దానికి ఆయన సుముఖంగా లేడనేది కూడా తెలుస్తుంది. అయితే ఆయన ఒకవేళ సుముఖంగా లేని పక్షంలో మరి ఈటెల రాజేందర్కి ఇస్తారా, లేకుంటే బండి సంజయ్కి ఇస్తారా, అదే ధర్మపురి అరవింద్కి ఇస్తారా, లేక మరో నాయకుడికి. అయితే దాదాపుగా చూసుకున్నట్టయితే పాయల్ శంకర్ కూడా బీసీ నేతగానే ఉంటున్నారు. కాబట్టి ఈసారి బీసీకే రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చే అధ్యక్షుడు దాదాపుగా ఎన్నికల వరకు, శాసనసభ ఎన్నికల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఇస్తే రాష్ట్రం రాబోయే రోజుల్లో గ్రామ స్థాయికి తీసుకెళ్తారో, అదేవిధంగా రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఎలా ఉంటుందనే దానిపైన రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రం పెద్దలు ఎంత పనిచేసినప్పుడు, జాతీయ నాయకత్వంలో పనిచేసినప్పుడు, రాష్ట్రంలో కూడా గ్రామీణ స్థాయిలో పనిచేసినప్పుడే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ సామాన్య కార్యకర్తలు కూడా పార్టీని స్థాయికి తీసుకెళ్లే నాయకుడి కోసం ఎవరు రథసారథి అనేది చర్చిస్తున్నారు. కాబట్టి ఆ దిశగానే బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ అని పేర్లు బలంగా వినిపించున్నప్పటికీ కానీ ఈ మధ్య కాలంలో నిన్నట్టుంటే లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా డీకే అరుణ, తర్వాత ధర్మపురి అరవింద్, అదేవిధంగా రాజసింగ్, పాయల్ శంకర్ వీరందరూ బీసీ ఇందులో 4 దాదాపుగా బీసీ నేతలుగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఓసీ నేతలుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య పోటీ నడుస్తుంది అనేది చర్చ జరిగింది బీజేపీలో. అయితే వీళ్ళకి ఇవ్వడం వల్ల పార్టీ లాభమా నష్టం అనేది జాతీయ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒకవేళ పార్టీకి బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ కానీ ఇచ్చిన పక్షంలో మళ్ళీ ఏ విధంగా ఆధిపత్య పోరాటం నడుస్తుందా అనేది కూడా ఆలోచన. లేదా ఒక సీనియర్కి, పార్టీని మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకుడికి ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే పార్టీని నడపడంతో అదేవిధంగా అందరినీ సమన్వయం చేయడంలో ముందుంటారు. కాబట్టి గతంలో జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం లక్ష్మణ్కు ఉంది. కాబట్టి లక్ష్మణ్కు ఇచ్చినా బాగుంటుందనే ఆలోచన కేంద్రం, జాతీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ ప్రస్తుతానికైతే ప్రధానంగా లక్ష్మణ, అదేవిధంగా ఈ బండి సంజయ్, ఈటెల రాజేందర్,
ధర్మపురి అరవింద్ వీరి మధ్యనే ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య వినిపిస్తున్న పేరు పాయల్ శంకర్. అయితే పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాడు బీసీ నేత కాబట్టి కొద్దిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కాబట్టి వీళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మన ఈ మధ్య కాలంలో మనం లక్ష్మణ్ కూడా ఒక కామెంట్ చేశారు, పాత కొత్త ఏముండదు, ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి పార్టీ జాతీయ నేతలతో పాటు జాతీయ నాయకులు కానీ జాతీయ నేతలు కానీ రాష్ట్రంలో ఉన్న సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ జాతీయ నాయకత్వం ఎవరు అనుకునే వారికి మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నీవు నేను అనేది ఏముండదు, ఎవరికైనా పార్టీ జాతీయ నాయకత్వం అప్పగించే పని చేసేందుకు వారు పని చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ రాబోయే రోజుల్లో బీజేపీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల్లో నాటికి బలోపేతం కావడంతో పాటు రాష్ట్రంలో అధికారానికి తీసుకొచ్చే దిశగానే పనిచేసే ఆలోచన ఉంది. కాబట్టి అలాంటి నాయకుడికి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఎవరైతే జనాలను దూసుకొని వెళ్ళగలరు, అదేవిధంగా కార్యకర్తలు సమన్వయం చేయగల నేతలు మాత్రమే చూస్తున్నారు. కాకపోతే కంపల్సరీగా బీసీ అనే నినాదం మొదటి నుంచి వినిపిస్తున్నారు. కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, అదేవిధంగా బీసీలకు అదే ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే బోని కూడా బీసీ నేత కాబట్టి బీసీలోనే బీజేపీ పార్టీ బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పింది. అదేవిధంగా ప్రస్తుతం కులగణన విషయంలో కానీ అదేవిధంగా రాష్ట్రం చేసిన కులగణన విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా బీజేపీ నేతలు బలంగా వినిపిస్తున్నారు. కాబట్టి ఈసారి బీసీ నేతకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక అవకాశం ఉంది. కాబట్టి ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఉత్కంఠ జరుగుతుంది. ఈటల రాజేంద్ర, బండి సంజయ, లేక ధర్మపురి అరవింద, డీకేఆర్ ఉన్నా, లేక అదే రఘునందన్ రావా అనేది విషయాల్లో ఇప్పటికైతే క్లారిటీ లేదు. మనకు 1వ తేదీ తర్వాత 1వ తేదీ మనకైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజేంద్ర.